మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఇంకో నెలలో కొత్త సంవత్సరం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 సంవత్సరంలోకి. సో ఈ సంవత్సరం అయినా మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటాయి కాబట్టి ఉగాది రాశి ఫలాల్లో మన మూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు ఇవన్నీ విపులంగా డీప్గా చెప్పుకుందాం. కానీ హెడ్లైన్స్గా అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోస్లో. దానికంటే ముందు నాకు ఎంతో ఆనందం అనిపించిన అనుభూతిని మీ అందరితో చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇదే డిసెంబర్ 9వ తారీఖున టిఆర్ క్రియేషన్స్ ఛానల్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 2018 డిసెంబర్ 9 అంటే 6 సంవత్సరాలు నిరంతరాయంగా వీక్లీ, మంత్లీ స్పెషల్ వీడియోస్ ఏ రోజు స్కిప్ అవ్వకుండా ఫ్రైడే 11 గంటలు అంటే వీక్లీ రాశి ఫలాలు కంపల్సరీ టిఆర్ క్రియేషన్స్ అనే. అసలు నిజంగా నాకెంత స్ట్రెస్ రానివ్వండి, నాకు సహకరించనివ్వండి, సహకరించకపోనివ్వండి శరీరం, మరి 6 సంవత్సరాల్లో మనకి ఒడిదొడుకులు వస్తాయి కదా ఏవో ఒకటి, అయినా సరే నిరంతరాయంగా మనం అందించగలిగామంటే ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు, ఆ విఘ్ననాయకుడి యొక్క దయ నిజంగా. సో ఎప్పుడైతే నేను ఎన్నో సంవత్సరాలుగా చిన్నతనం నుంచి అనుభవిస్తున్న అనేక ఎక్స్పీరియన్స్ని జ్యోతిష్య శాస్త్రంలో, ఇంత మంచి శాస్త్రాన్ని మన చేతుల్లో ఉంచుకొని ఇంకా వేరే వాటి వైపు చూడాలని మనకు ఎందుకు అనిపిస్తుంది? ఈ శాస్త్రం యొక్క గొప్పతనం, గౌరవం, శక్తి అందరిలోకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో 2018 డిసెంబర్ 9న మన ఛానల్ పెట్టడం. నా నెంబర్ వద్దు, నా పేరు వద్దు, ఆస్ట్రాలజీకి పేరు రావాలి, జ్యోతిష్య శాస్త్రానికి పేరు రావాలని ట్రాన్సిట్లో చార్ట్తో సహా గ్రహాల మూమెంట్ ఆధారంగా నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఆ వీక్ సార్ మాకు ఈ వీక్ ఇలాగే జరిగింది, మీరు చెప్పారంటే అలాగే జరుగుతుంది, ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది సార్ అని అందరూ కామెంట్లు పెడుతూ ఉంటే, అరే నిజంగా ఈ శాస్త్రం యొక్క విలువ, గౌరవం జనాల్లోకి వెళ్తుంది, ఎస్ మన రీసెర్చ్ కరెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మొదటి రోజు నేను ఎలా అయితే చేశానో 6 సంవత్సరాలుగా ఈ వారం కూడా, 6 సంవత్సరాల తర్వాత ఈ వారం కూడా ఫస్ట్ అదే ఉద్దేశంతో, అదే రీసెర్చ్తో నేను ప్రతి వీడియో అందించడం జరిగింది. సో అలాగే ఇంకా మనం చాలా అసలు కరోనా ముందు పరిస్థితులు కానీ, ఆ లాక్డౌన్ పరిస్థితులు కానీ నెల ముందే మనం ప్రిడిక్ట్ చేసి చెప్పుకోగలిగాం. ఎన్నో విషయాలని మన టిఆర్ క్రియేషన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎన్నో విషయాలను ముందుగానే ప్రిడిక్ట్ చేసి మన ఛానల్లో మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇదంతా ఆస్ట్రాలజీ యొక్క గొప్పదనం, ఆ జ్యోతిష్ శాస్త్రం పరాశర మహర్షి ఇచ్చిన అద్భుతమైన శాస్త్రానికి దండం పెడుతూ, అలాగే అందరూ సార్ మాకు ఇంత మంచి జరిగింది, మీ చాలా ఇంత నెగిటివ్ని తప్పించుకోగలిగాం, మీకు గురుదక్షిణగా కానీ మీకు సపోర్ట్గా కానీ చేయాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఎప్పుడు నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు కామెంట్లో. అలాగే 1 to 1 person to person కలిసి చెప్తే బాగుంటుంది, మీరు ట్రాన్సిట్ ఎంత బాగా చెప్తున్నారు అనుకున్నప్పుడు, సో అది చాలా ఎస్టాబ్లిష్మెంట్తో కూడింది. ఏం చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మెయిల్ ఐడి ఇచ్చి నెమ్మదిగా జనాల్లోకి వెళ్దాం అని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా ఈ ఛానల్ ఉంటే, ఈ ఛానల్ ద్వారా ఇంకా కొంతమందికి మేలు జరుగుతుంది, డెవలప్ అయితే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం యొక్క విలువ పెరుగుతుంది అని అనుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అనేది మనం డిస్క్రిప్షన్లో, ఆ మోర్ దగ్గర డిస్క్రిప్షన్లో మన మెయిల్ ఐడి, అలాగే ఎలాగ సపోర్ట్ చేయొచ్చు ఏంటి ఛానల్ మెయిల్ ఐడితో పాటు అన్నీ ఇచ్చున్నాం. సో కాబట్టి ఇంకా ఈ ప్రయాణాన్ని చాలామందికి మన ద్వారా మంచి జరిగితే ఆ యొక్క పరమశివుని దయ వల్ల చాలు అని అనుకుంటూ ఇంకా జ్యోతిష్ శాస్త్రం యొక్క ఈ యొక్క విలువను పెంచుకుంటూ ముందుకెళ్తూ ఉంటాను. సో ఇంకా మనం న్యూ ఇయర్ హెడ్లైన్స్లోకి వెళ్దాం. మేనరాశి వాళ్ళకి సంబంధించి చెప్పుకుందాం. మేనరాశి వాళ్ళకి మనం చెప్పుకుంటే కనుక, సో న్యూ ఇయర్ ఇక్కడ హెడ్లైన్స్ 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ మేజర్గా మనం తీసుకుంటే కనుక, జనరల్గా రాహువు, కేతువు, శని, గురుడు ఈ 4 మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ప్లానెట్స్, మేజర్ ప్లానెట్స్ వీటిని తీసుకుంటాం న్యూ ఇయర్ రాశి ఫలాలకి. కానీ ఈ సంవత్సరం శుక్రుడు, కుజుడు కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే కుజస్తంభం జరుగుతుంది 5 నెలలు, శుక్రుడు కూడా ఒకటే రాశిలో 4 నెలలు ఉండిపోతున్నారు రెట్రాగ్రేడ్ అయ్యి మేన రాశిలో, మీ రాశిలో. సో వీటి ఆధారంగా ఫలితాలు చూద్దాం. ముఖ్యంగా చెప్పుకోదగింది మార్చి 30న షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడటం. ఈ షష్టగ్రహ కూటమి గురించి మనం దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది అన్ని రాశులు కవర్ చేసుకుందాం, అది పెద్ద కాన్సెప్ట్ కాబట్టి. సో ఇక్కడ ఇది షష్టగ్రహ కూటమి మీ రాశిలోనే ఏర్పడుతుంది.
కాబట్టి మీ ఐడెంటిటీకి సంబంధించిన విషయాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లోనూ చాలా మార్పులు చేర్పులు అనేవి ఇక్కడ మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో ఉండబోతున్నాయి. అయితే శుక్రుడు ముఖ్యంగా మనం చెప్పుకున్న మొదటి 4 నెలలు రాశిలోనే ఉచ్చులో ఉంటున్నారు. రాశిలో శుక్రుడు ఎప్పుడు మంచివాడే కాబట్టి, శుక్రుడి యొక్క సంచారం రాశిలో యోగిస్తుంది కాబట్టి తప్పకుండా ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడు మీకు మంచి ప్లెజెంట్నెస్ని, ప్లెజెంట్ మైండ్ని, అలాగే చాలా వరకు కూడా మంచి శుక్రుడు ఈజ్ ఏ వెనస్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ప్లెజర్. సో మీ యొక్క అపీరెన్స్, మీ లుక్ అంతా కూడా మారుస్తాడు. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి చాలా వరకు కూడా ఇక్కడ మీకు ఇది పాజిటివ్ సిమ్టమే. ఇక మొదటి మే వరకు కూడా, మొదటి 5 నెలలు అబ్బా ఎంత కష్టపడ్డాను రా బాబు, మే వరకు కూడా ప్రతి పని మనమే చూసుకుంటా, ప్రతి విషయం మనమే చూసుకుంటా, ఇంత ఎఫర్ట్ నా జీవితంలో ఇంత గొడ్డు చాకరీ కానీ, ఇంత వర్క్ కానీ, ఇంత ఎఫర్ట్ కానీ, ఇంత కృషి కానీ నేను ఎప్పుడు పెట్టలా, ఉద్యోగం గురించి ఎంత కష్టం ఎప్పుడు పడలా అనే విధంగా మే వరకు కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. మే తర్వాత, మే 15 తారీఖు తర్వాత నుంచి సీన్ అంతా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ గురువు గారు మారుతారు, ఇటు రాహువు మారుతాడు, తర్వాత కుజుడు కూడా మారుతాడు. గురువు గారు ముఖ్యంగా 4వ స్థానంలోకి రావటం, హౌస్ ఆఫ్ ప్రాపర్టీస్, ముఖ్యంగా మీ యొక్క 4వ స్థానం అర్ధాష్టమంలో గురుడు రావటం, ఇది కొద్దో గొప్ప తప్పకుండా మీరు మే ముందు వరకు పడిన కష్టానికి సంబంధించి అమ్మా కొంత రిలాక్సేషన్ దొరికిందిరా మనకి అనుకునేటట్టు ఉంటాయి పరిస్థితులు. అలాగే ఇదే గురుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల్లో అతిచారంతో పంచమంలోకి వెళ్ళిపోతున్నారు, అంటే ఉచ్చస్థితిలో వెళ్ళిపోతున్నారు గురుడు. సో కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఆ సంవత్సరం చివరి 3 నెలలు కూడా పంచమంలో గురుడు బాగా యోగిస్తాడు, పైగా ఉచ్చస్థితిలో ఉంటున్నారు. సో కాబట్టి చాలా వరకు కూడా ఈ సంవత్సరం చివరి 3 నెలలు కూడా సంతాన పరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, అలాగే చాలా వరకు శాలరీ హైక్స్, ఇంక్రిమెంట్స్ పరంగా ఏంటి, మీరు అనుకున్న పనుల పరంగా ఏంటి, చాలా వరకు మీకు కలిసి వస్తుంది. అంటే కంపారిటివ్ టోటల్ దిస్ 2025లో చివరి 3 నెలలు మీన రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ రాహు సంచారం కూడా చెప్పుకోవాలి. మే నుంచి రాహు మారుతున్నాడు అనుకున్నాం కదా, రాహు వేయంలోకి వస్తున్నాడు. సో ఇది ఖర్చులు పెంచుతాడు రాహు. కొంతమందికి విదేశాల్లోకి వెళ్ళాలి, విదేశాల్లో స్థిరపడాలి, విదేశీ అవకాశాలు రావాలి, విదేశాల్లో జాబులు కావాలి, విదేశాల్లో ఉన్న వాళ్ళని మనం పెళ్లి చేసుకోవాలి, ఇలా అనుకున్నప్పుడు ఎబ్రాడ్ వెళ్ళాలి, దూర ప్రాంత ప్రయాణాల గురించి ఆలోచించే వాళ్ళకి ఇది పాజిటివ్ సిమ్టమ్. కంపల్సరీగా అబ్రాడ్ ఛాన్సెస్ వస్తాయి మీన రాశి వాళ్ళకి. సో అది వేయంలో ఉన్న రాహు మరి కొన్ని ఖర్చులు పెంచుతూ ఉంటాడు, కొన్ని ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే షష్టమంలో కూడా కేతువు వస్తున్నాడు. షష్టమంలో ఉన్న ఈ కేతువు చాలా వరకు యోగిస్తాడు మీన రాశి వాళ్ళకి. అనేకమైన లిటిగేషన్స్ నుంచి మిమ్మల్ని దూరం చేసేస్తాడు. సో కేతువు యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలో ఈ యొక్క న్యూ ఇయర్లో 2025 సంవత్సరంలో బాగా యోగిస్తుంది. ఇక కుజుడు గురించి చెప్పుకోవాలి. కుజ స్తంభన మొదటి 5 నెలలు జరగటం, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే కుజుడు మొత్తం పంచమ స్థానంలోనే నీచిపడి కుజుడు అక్కడ కూర్చోవడం. సంతాన పరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తాడో, ఎవరంటే మీకు కొంచెం లవ్ అండ్ అఫెక్షన్ ఉంటాయో వాళ్ళతోనే మీకు అనవసరంగా చీటికి మాటికి చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవటం, ఇది చాలా వరకు మనకి ఇరిటేటింగ్గా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే కుజుడు మే తర్వాత మారి అక్కడ జూన్ నుంచి కూడా షష్టమ స్థానంలోకి వస్తాడో, ఇక అక్కడ ఎంతో కాలంగా మీకు శత్రుపీడ ఏదైతే కలిగి ఉందో, ఎన్నో కోర్టు కేసెస్లో కానీ వివాదాపరమైన విషయాల్లో ఉన్నాయో వాటిలన్నిటినీ మే తర్వాత మీరు సాల్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మే తర్వాత మాత్రం ఇక టోటల్గా పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయాలు, ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కాంపిటేటర్స్ కావచ్చు, కాంపిటీషన్స్ కావచ్చు, లేకపోతే రుణ ఒత్తిళ్ళు కావచ్చు, ఈ శత్రుపీడ కావచ్చు, ఏదైనా ఇబ్బంది పెడుతున్న విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం, దాని మీద మీరు చక్కగా విజయం పొందడం అనేది జరుగుతుంది ఈ యొక్క మీన రాశి వాళ్ళకి. సో ఇంకా మనం ఈ ఉగాది రాశి ఫలాల్లో ఇక జనరల్గా వీటి మూర్తిత్వాలు ఏంటి, వీటి ఆస్పెక్ట్లు, వీటి దృష్టి రీత్యా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకొంచెం మనం విపులంగా తెలుసుకుందాం. సో కంపారిటివ్ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే మే దాకా కొంచెం కష్టం ఉంటుంది, ప్రతి దానిలో కష్టపడాల్సి వస్తుంది. మే తర్వాత కొంచెం రిలాక్స్గా ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మీరు అనుకున్నవన్నిట్లో కూడా మీరు ఫలితం సాధించే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. సో ఇంకా షష్టగ్రహ కూటమి గురించి కూడా మనం తర్వాత చెప్పుకుందాం. ఇక రాశిలో శని సంచారం మొదలవుతుంది, దాని గురించి చెప్పలేదండి, ఏలినాటి శని మాకు రాశిలోనే వస్తుంది అనుకుంటూ ఉంటారు మీన రాశి వాళ్ళు. సో యాక్చువల్గా ఇక్కడ రాశిలో మనకి శని నడుస్తున్నా కూడా
తప్పకుండా దశమ స్థానం మీద గురువు గారి దృష్టి ఓన్ హౌస్ మీద ఉండటం, అది ఉద్యోగపరమైన విషయాల్లో మీకు చాలా వరకు కూడా ఇక్కడ మంచి ఆస్పెక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా కొంత మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకుంటే తర్వాత శని రాశిలోకి వచ్చినా కూడా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. సో కాబట్టి మనం అది తర్వాత ఆ పరిస్థితుల గురించి చర్చించుకుందాం. మొత్తంగా న్యూ ఇయర్ హెడ్లైన్స్కి సంబంధించి ఈ యొక్క గ్రహాల ప్రభావం అయితే ఇలా ఉండబోతుంది మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.